అందరికీ నమస్కారం అండి. పోతే ఒక చిన్న విషయం నాకు ఆలోచన వస్తుంది. అది డౌట్ అన్నమాట. ఏమీ లేదు. ఇప్పుడు సైకో మరియు శాడిస్ట్, ఈ సైకో ఈ శాడిస్ట్ ఈ రెండు పదాల్లో తేడా ఏమిటి? సైకో గొప్పవాడా, శాడిస్ట్ గొప్పవాడా? సైకో మంచివాడా, శాడిస్ట్ మంచివాడా? మరి నేను బాగా ఆలోచించిన తర్వాత శాడిస్టే చాలా ప్రమాదకరమైన వాడు. ఎందుకంటే సైకో అంటే మనసు సరిగా పనిచేయక ఏదో పిచ్చివాడిలాగా ఉంటాడు, కానీ శాడిస్ట్ అంటే అందరినీ హింసించి, క్రూరంగా హింసించి, ఆ హింసలో తను ఆనందాన్ని పంచుకొని ఆహా బాగా భలే మజా వచ్చింది ఓహో అనుకునేవాడు శాడిస్ట్. రాక్షస మైండ్ అన్నమాట శాడిజం. శాడిస్ట్ వల్ల భర్తలు దొరికినా, మామగారులు దొరికినా, తండ్రులు దొరికినా, అన్నయ్యలు దొరికినా, స్నేహితులు దొరికినా వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. సైకో పర్వాలేదు, నో ప్రాబ్లం, కొంచెం మనస్థిమితం లేక ఏదో నడుస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. కానీ శాడిస్ట్ ఉన్నాడు అనుకోండి, వెరీ 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 డేంజరస్ మ్యాన్. అందరిని హింసించి వాళ్ళు బాధపడుతుంటే, వాళ్ళు ఏడుస్తుంటే ఆహా భలే ఏడుస్తున్నాడే, ఏం మజా వస్తుంది, ఆహా ఇంకా ఏడిపిద్దాం. శాడిస్ట్, క్రూర స్వభావి, అటువంటి వాడిని శాడిస్ట్ అంటారు. ఆ శాడిస్ట్ కన్నా సైకో చాలా గ్రేట్ అండి. మంచివాడు సైకో. ఏదో తన మనసు సరిగాలికి ఏదో వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, ఎక్కడెక్కడో వెళ్ళి కాసేపు కూర్చుంటాడు, కాసేపు మనసు శాంతం అయిన తర్వాత ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. కానీ శాడిస్ట్ ఉన్నాడు అనుకోండి, వెరీ వెరీ డేంజరస్. ఎవరిని కొడతాడో, ఎవరిని తిడతాడో, ఆ శాడిస్టులకి తల్లి అన్న, భార్య అన్న, తండ్రి అన్న, తాత అన్న, మా అమ్మ అన్న ఏమీ శాడిస్ట్ కదా. మరి శాడిస్ట్కి ఏముంది? అందరిని కొట్టడం, తిట్టడం, హార్ట్. అమ్మ అని తెలీదు, తండ్రి అంటే ఏంటో, అమ్మ అంటే ఏంటో, ఎంత కష్టపడితే అమ్మ దొరుకుతుంది. అటువంటి అమ్మలక్కల బూతులు తిరుగుతూ ఉంటే వాళ్ళు శాడిస్ట్ తప్ప మంచి వాళ్ళు ఎట్లా అవుతారండి? వీరికంటే సైకో చాలా మంచివాడు, చాలా గొప్పవాడు కూడా. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే. ఇది కూడా అందరూ షేర్ చేయండి. మీ అందరికీ, మీ తెలిసిన వాళ్ళందరికీ, మీ మామగారికి, అత్తగారికి, శ్రీవారికి, తండ్రి గారికి, అమ్మగారి తమ్ముడు గారికి, అన్నగారు తమ్ముడు, అందరికీ చేయండి. నో ప్రాబ్లం. ఓకే, సంతోషమే సగం బలం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.